పెద్దపల్లి లోక్సభ సీటు దివంగత కాంగ్రెస్ నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు వంశీకృష్ణ. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏబీవీపీ నేత, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలేంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, పెదనాన్నతో పాటు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. దానికి తోడు ప్రభుత్వంలో ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం ప్లస్ పాయింట్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థికి. ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవటం పెద్ద మైనస్ పాయింట్గా మారుతుంది. ధర్మపురి ఒకటే ఆయన కొంచెం ఎడ్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన ప్రభావం పెద్దగా పెద్దపల్లి నియోజకవర్గం మీద కనిపించడం లేదు.